ఏపీలో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పనిచేసిన వారు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు ఇటీవల. అలాగే పలువురు కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు ఇటీవల. తాను వైసీపీని వీడుతున్నట్టు ప్రకటన చేశారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి ఉదయభాను జనసేన పార్టీలో చేరారు. రాజకీయంగా ఇప్పుడు ఆయన పేరు మారుమోగుతోంది. మరి సామినేని ఉదయభాను ఎవరు? ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. సామినేని ఉదయభాను 1955లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. ఆయన జగ్గయ్యపేటలోని 1970లో జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నారు. 72లోని ఎస్జీఎస్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 75లో బీకాం పూర్తి చేశారు. ఆయన సామినేని ఉదయభాను రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తొలిసారి 1999లో జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి కూడా విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్పై ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో పార్టీలో సీనియర్గా ఉన్న ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ కొన్ని పరిస్థితుల వలన ఆయనకి చోటు దక్కలేదు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2023 ఆగస్టు 25న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఆయన నియమించారు జగన్. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. సామినేని ఉదయభాను వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు 18 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ కూడా దారుణంగా ఓడిపోయింది. రాజకీయంగా ఆయన సైలెంట్ అయ్యారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా సామినేని దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో సామినేని ఉదయభాను రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జగ్గయ్యపేటలో అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని భాను అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్టు తెలిపారు. తనతో కలిసి వచ్చే వారిని జనసేనలోకి ఆహ్వానించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానన్నారు ఆయన. తనలోని జనహితమే తనను జనసైనికుడిగా మారేందుకు ప్రేరేపిస్తోందని, తన నాయకత్వాన్ని అభిమానించే వారంతా తనతో కలిసి రావాలని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాను ఆనాడు అన్నారు. 13 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో సాగిన ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ఒంటెత్తు పోకడలు విసిగి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శుభమస్తు కళ్యాణ మండపంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల తన అభిమానులు, నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధుల అంగీకారంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా చూపించారు. వైఎస్కు ఎంతో సన్నిహితంగా మెలిగిన తాను ఆయన మీద ఉన్న అభిమానంతో వైసీపీలో చేరానని సామినేని తెలియజేశారు. వైఎస్ఆర్కు జగన్కి రాజకీయంగా ఏమాత్రం పోలికలు లేవని సామినేని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలపై నాడు వైఎస్ వెంటే ఉండేవాణ్ణి. కానీ జగన్ అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆయన చుట్టూ ఉన్న కోటరీకి తప్ప పార్టీ కోసం నిరంతరంగా కృషి చేసిన వారికి తగిన గుర్తింపు లేదని అన్నారు. ఓటమి తర్వాత కూడా మార్పు చెందని అలాంటి అధినాయకత్వం దగ్గర ఇంకా ఆత్మాభిమానం చంపుకోలేక రాజీనామా చేస్తున్నానన్నారు ఉదయభాను. జగ్గయ్యపేట పురపాలక సంఘంలో గెలిచిన వైఎస్ఆర్సీపీ పాలక వర్గానికి కనీసం తనతో ఫోటో కూడా దిగే అవకాశం కల్పించని వ్యక్తితో కలిసి సాగడం కష్టమని సామినేని అన్నారు. 2 ఏళ్ల పాటు తాను ఎంత ప్రయత్నించినా కౌన్సిలర్ల కోరిక తీర్చలేకపోయానన్నారు. తాను జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం జనసేనలో చేరుతున్నట్టు తెలిపారు. తన చేరిక పట్ల కొందరు వక్రభాష్యాలు చెప్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ పోస్టింగ్లు పెడుతున్నారని అన్నారు. అలాంటి కుయుక్తులు మానుకోవాలని సామినేని హెచ్చరించారు. తాను ఎవరినీ పార్టీ మారమని బలవంతం చేయడం లేదని, తన నాయకత్వం, వ్యక్తిత్వంపై నమ్మకం ఉన్నవారంతా తప్పక తనతో కలిసి వస్తారని నమ్మకం ఉందన్నారు సామినేని. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు ఆయన. రాజకీయంగా సామినేని ఉదయభాను ప్రజలకు సేవ చేస్తూ మరింత ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం.
ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరడంపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియచేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.